కాంగ్రెస్ కి ఎదురైతే పంచాయతీ ఎన్నికల్లో ఎదురుదెబ్బ, ఆశించినని రాని సర్పంచ్ స్థానాలు, సర్పంచ్ ఎన్నికల వేళ సీఎం పర్యటనలు, హామీలు ఇచ్చినా బ్రతిమిలాడినా పడిని ఓట్లు, మంత్రులు ఊరూరా తిరిగినా పట్టించుకొని జనం, సొంత ఊళ్ళలోనే చిత్తుగా ఓటమి, సీఎం సొంత నియోజకవర్గంలోనూ బీఆర్ఎస్ దే హవా, గుర్తులు లేకుండానే గులాబీ పార్టీకి అనూన్య ఫలితాలు, సర్పంచ్ ఫలితాలు హస్తం పార్టీల్లో గుబులు, గుర్తులతో పోటీ జరిగితే మరింత కష్టమేనని భావన, పల్లెల్లో ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకత అని చెప్పి ఒక వార్త తెలంగాణ పేపర్లో వచ్చింది. దీనికి సంబంధించి 2 విడతల్లో ముగిసిన పంచాయతీ ఎన్నికల్లో ఊహించని స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగడం కాంగ్రెస్ వర్గం కంటి మీద కొనుకు లేకుండా చేస్తోంది. ఎన్నికల వేళ సీఎం విస్తృతంగా పర్యటించినప్పటికీ, కొత్త హామీలు ఇచ్చినప్పటికీ ఆశించినన్ని స్థానాలు రాకపోవడం ఆ పార్టీలో గుబులు రేపుతోంది. అదిగాక సీనియర్ మంత్రులు ఎమ్మెల్యేల సొంత గ్రామాల్లో అభ్యర్థులు ఓడిపోవడం, రేవంత్ సొంత ఇలాకాలో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందడం వారికి అవమానభారంగా తయారైంది. హామీలు ఇచ్చి మొండి చేయి చూపిన ప్రభుత్వాన్ని నిలదీసేందుకు గులాబీ పార్టీ అభ్యర్థులను గెలిపించుకున్నారన్న భావన కలుగుతోంది. ఏది ఏమైనా సర్పంచ్ ఎన్నికల ఫలితాలు రాబోయే పరిషత్ ఎన్నికల మీద పడుతుందనే భయం పార్టీ నాయకత్వంలో మొదలైనట్టు కూడా ఇక్కడ తెలుస్తుంది. పల్లె పౌరులో ఫలితాలను బట్టి చూస్తే అధికార కాంగ్రెస్ కు ఎదురీత తప్పదనే మనకు స్పష్టమవుతుందిడా అని చెప్పేసి ఒక వార్త ఇక్కడ. కాంగ్రెస్ లో గుబులు, సర్పంచ్ పనితో హస్తం పార్టీలో గుబులు మొదలైంది. ప్రస్తుతం గుర్తులు లేకుండా ఇంత గట్టి పోటీ ఎదురైతే రాబోయే జిల్లా పరిషత్ మండల వాస్తవానికి కాంగ్రెస్ కి చాలా ఎదురైతేనని చెప్పాలి. ఇది ఇక్కడ ఏ గుర్తులు లేవు. ఏ గుర్తులు లేకుండా కూడా హామీలు ఇచ్చి బ్రతిమిలాడి సర్పంచ్ ఎలక్షన్ టైంలో హామీలు ఇచ్చిరు, బ్రతిలాడిను. స్వయంగా ముఖ్యమంత్రి గారే రేవంత్ రెడ్డి గారు కాళ్ళకు చక్రాలు కట్టుకొని, ఏ ముఖ్యమంత్రి కూడా సర్పంచ్ ఎలక్షన్స్కి ఎప్పుడు పోయి ఏమంటారు ప్రచారం చేయలే. కానీ మన ముఖ్యమంత్రి చేసిండు, ఎందుకంటే ఆయన భయం చుట్టుకుంది. దాని అప్పుడు ఎలక్షన్ కోడ్ ఉన్నా కూడా పోయేసి నేను అది చేస్తా, మీ జిల్లాకి ఇది చేస్తా, మీ గ్రామాలకు ఇది చేస్తా, మీరు ఫుల్ బాటిలకు హాఫ్ బాటిలకు లొంగిపోవద్దు, ఓట్లు వేయాలని చెప్పేసి మాట్లాడిందే ముఖ్యమంత్రి. అంత కాళ్ళకు చక్రాలు కట్టుకొని తిరిగితే కూడా ఏ పార్టీలో గుర్తులేవు, ఇండిపెండెంట్ క్యాండిడేట్ గుర్తులేవు. ఇవన్నీ కూడా పార్టీ గుర్తు లేకుండానే బీఆర్ఎస్ మద్దతుదారులకు ఈ విధంగా సీట్లు వచ్చినాయంటే రేపు పార్టీ గుర్తులు వస్తే మా పరిస్థితి ఏంది? అదే ఉంది ఇక్కడ. మళ్ళీ ఇంకోటి కూడా ఈడైంది, మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళ సొంత ఊర్లల్లా, వాళ్ళు పుట్టి పెరిగిన ఊర్లు ఉంటాయి కదా, ఆ ఊర్లలో చిత్తు ఓడిపోయారంట వాళ్ళ అభ్యర్థులు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు అక్కడ బీఆర్ఎస్ పార్టీ బాగా వేసింది, బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఇంకా అయితే ఇంకొకటి ఇలా హైలైట్ అయిందనంటే సీఎం సొంత ఏరియాలోనే, సొంత నియోజకవర్గంలో బీఆర్ఎస్ హవా కొనసాగించింది. గుర్తు లేకుండానే గులాబీ పార్టీ ఇన్ని సీట్లు కొట్టిందంటే రేపు పరిషత్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎంపీటీసీ జెడ్పీటీసీ గుర్తే ఉంటుంది. ఇక గుర్తే ఆడ కారు గుర్తు, ఈ హస్తం గుర్తు వస్తే ఇక విద్యార్థులే కావచ్చు, మన అమ్మలక్కలే కావచ్చు, మన పెన్షన్ తీసుకుంటున్న అవ్వలే కావచ్చు, ఇక వాళ్ళ కారు గుర్తు కనబడితే వాళ్ళకి ఇక ఒక ఫీలింగ్ ఉంటుంది. అది ఇంకా అప్పుడు మా పరిస్థితి ఏంది, ఎటు పోవాలా మేము, ఇదంతా మా పరిస్థితి అని చెప్పేసి ఏందని చెప్పి కాంగ్రెస్ నేతలందరూ కూడా, మంత్రులు ముఖ్యమంత్రి అందరు నెత్తి పట్టుకొని కూర్చోరు. ఎందుకంటే మంత్రుల ఊర్లల్లో, ఎమ్మెల్యేల ఊర్లల్లో, సీఎం సొంత నియోజకవర్గం, సొంత జిల్లా మహబూబ్నగర్లో కూడా బీఆర్ఎస్ఏ హవా కొనసాగించింది. ఇంకొక మాట ఇక్కడ మనం ఒకటి చెప్పుకోవాలి, ఒక పాయింట్ చెప్తా నేను. కేసీఆర్ గారు ఒక మాట మాట్లాడకుండా, కేసీఆర్ గారు ఫామ్ హౌస్ నుంచి బయటకు రాకుండా, కేసీఆర్ గారు ఒక్క మాట కూడా మమ్మల్ని గెలిపించాలని ఒక మాట కూడా మాట్లాడకుండా కట్టె పట్టుకుని కమ్సకం కేసీఆర్ గారు బయటకు రాలేదు ఫామ్ హౌస్ నుంచి. ఏది సర్పంచ్ ఎలక్షన్స్లో. అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చక్రాలు కట్టుకుని అభివృద్ధి కార్యక్రమం మొదలుపెట్టిండు. ఒక కేసీఆర్ బయటకు రాకుండానే ఈ ప్రభంజనం టీఆర్ఎస్కి బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది అని అంటే, రేపు కేసీఆర్ గారు బయటకు వస్తే ఏంది కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఈ తెలంగాణ రాష్ట్రంలో? ఇది ఒక్కసారి తెలంగాణ ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ లీడర్లు కూడా అర్థం చేసుకోవాలి. కేసీఆర్ మౌనంగా ఉంటేనే ఇంత విస్ఫోటం జరిగింది కాంగ్రెస్ పార్టీకి. అదే కేసీఆర్ నోరు తెరిచి పబ్లిక్లోకి వస్తే ఏంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో? అర్థం చేసుకోవాలి. అసెంబ్లీ ఎన్నికల వరకు కాంగ్రెస్ గల్లంతని చెప్పేసి కూడా కేటీఆర్ మాట్లాడుతున్న మాట
కాంగ్రెస్ అంటే అభయహస్తం కాదు, ఏమీ చేయలేని అస్తమని తేలిపోయింది. ప్రజల ఓటుతో బుద్ధి చెప్పారు. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటింది. రేవంత్ పాలనా వైఫల్యాలకు ఇది నిదర్శనం. ఈ ఫలితాలే చెంపపెట్టు లాంటివి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అని చెప్పేసి కూడా మనం ఒక ఇక్కడ మాట ఇంతకుముందు నేను మాట్లాడినా కదా. సర్పంచ్ ఎలక్షన్స్ వరకు ఎవరికి భయపడొద్దు. నార్మల్గా తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చినాయి అనుకో, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరి ఏ విధంగా ఉంటుందో మనం చూడాలి. నేను ఇంతకుముందు కూడా చెప్పిన, కేసీఆర్ మౌనంగా ఉంటున్న ఈ పరిస్థితి ఇదే. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధికార పార్టీకి సంబంధించిన లీడర్లు మొత్తం కూడా పోయి తెలంగాణ రాష్ట్రం ఊర్లలోనే ఉన్నారు. వాళ్ళు ఇంతమంది ఊర్లలో ఉండి ఇన్ని దాడులు, ఇన్ని అరాచకాలు, ఎవరిని పడితే వాళ్ళ కొట్టుడు తిట్టుడు, ఇన్ని అరాచకాలు చేసినా కూడా బీఆర్ఎస్ పార్టీ గట్టి పోటీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీకి. చాలా స్థానాలను గెలుపుతో వచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ఏది కేసీఆర్ గారు మౌనంగా ఉన్నప్పుడే గింత జరుగుతుంది. ఏది గుర్తులు లేకుండా, మళ్ళా కారు గుర్తు లేకుండా బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో ఉండి ఆయన ప్రచారానికి రాకుండా, కారు గుర్తు లేకుండా, ఇండిపెండెంట్ సింబల్లతో ఇట్లా ఉండి కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో ఉన్నప్పుడే ఇంత ఘోరమైన పరిస్థితి కాంగ్రెస్కు ఉందంటే, రేపు అగర్స కేసీఆర్ దిగితే ఇక ఎట్లుంటుందో కాంగ్రెస్ పార్టీ ఊకే వదిలేస్తున్నాం అని చెప్పేసి కూడా కేటీఆర్ మాట్లాడుతున్న మాట అది. అసెంబ్లీ ఎలక్షన్స్ వరకు కూడా జర గట్టిగా ఉండండి, ఎవ్వరికి భయపడొద్దని కేటీఆర్ మాటిస్తున్నాడు. కాంగ్రెస్ కార్యకర్తల్లా పోలీసులు ప్రవర్తిస్తున్నారు, మండల పార్టీ అధ్యక్షులు చేసే పని చేస్తున్నారు, బీఆర్ఎస్ నేతలను అరెస్టులతో భయపెడుతున్నారు. పోలీసుల విధులు సక్రమంగా నిర్వహించాలి, తప్పు చేసిన అధికారులు తప్పించుకోలేరు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసుకున్న ఒక మాట 100% ఇది అధికార కాంగ్రెస్ పార్టీకి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కావచ్చు, మొన్న జరిగిన హైదరాబాద్లో జూబ్లీ ఎలక్షన్స్ కావచ్చు, ఎక్కడ అధికార పార్టీ ఎలక్షన్ జరిగినా కూడా పోలీసులు, ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లీట్గా అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీకి వంత వాడుతూ తొత్తుగా ఉన్నారని చెప్పేసి కూడా జగదీష్ రెడ్డి గారు అంటున్న మాట ఇది. పోలీసులు కూడా కాంగ్రెస్ కార్యకర్తలాగా పనిచేస్తున్నారంట. మరి నిజమే కావచ్చేమో. మరి రాష్ట్రంలో హత్యా రాజకీయాలు కూడా ఇంత అరాచకాలు జరుగుతున్నాయి. మరి ఇంత అరాచకాలు జరుగుతుంటే కూడా మరి ఏం చేస్తారు? ఎల్లారెడ్డిపేటలో, కామారెడ్డిలో ఇంత అరాచకాలు జరుగుతుంటే కూడా మరి పోలీసులు పాత్ర ఏంది? మరి అదే పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి చెప్పొచ్చు కదా, వాళ్ళని అరెస్ట్ చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, అది చేస్తున్నామని. అట్లా చెయ్యరు. ఎందుకంటే మీకు అధికారుల ఒత్తిడి ఉంది, గవర్నమెంట్ ఒత్తిడి ఉంది మీ మీద. మీరు ప్రాంప్ట్గా చేస్తలేరు పని, కాంగ్రెస్ కార్యకర్తల్లాగానే చేస్తున్నారని చెప్పేసి కూడా జగదీష్ రెడ్డి గారు ఆరోపిస్తున్న మాట అది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.